పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ కలిగిన కృప కలిగిన మా దేవ, మీకంతైనా వందనస్సులము. నీ మహాకృప కనికరం చొప్పున మా జీవితాల్లో మరొక బైబిల్ స్టడీని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దయలు మా తండ్రి, నవంబర్ మాసం ప్రభా మరి దయలు నాయన చివరి ప్రభా మరి బైబిల్ స్టడీకి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, నీటికి నడిపించారు. స్తోత్రములు. రాగలిన బిడ్డల కొరకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం, కనపరుచుకుంటున్నాం. పాటలతో కనపరచడానికి సహాయపడ్డారు. ఎవరు రావాల్సి ఉందో నడిపించండి, కృపలో జ్ఞాపకం చేసుకుంటాండి. చేరవచ్చిన బిడ్డల మేలు క్షేమము ఆత్మీయంగా బలపరచబడినట్లుగా తండ్రి మెలకు కలిగి, చురుకుదనం కలిగి, జాగ్రత్త కలిగి నీలో ఎదుగుతూ రావడ కొరకు సిద్ధపడినట్లుగా మీరే కృప చూపించండి. ఈ దాసుడు బలహీనుడు రక్తాన్ని కోరుకుంటున్నాం. ఇదైనా కృప పరిచర్య కొరకాయ మీకు ఒక పనిముట్టు సాధనం అవసరమైంది. వాటి నోటి బోరగాను సాధనంగాను నిలబడడానికి మంటిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కృపావాక్యానికి నిలబడడానికి ఇచ్చిన కృప కొరకుంటున్నాను. చేరువచ్చిన బిడ్డల మేలు, నా మేలు క్షేమం కొరకు మీరు మాతో మాట్లాడి కృప చూపిస్తున్నామని మా పరివిలో మనం జ్ఞాపకం చేసుకోండి. ఆద్యంతం పరికుమాడు గణపరచబడటానికి, హెచ్చించబడటానికి, కొన్ని ఆడు కీర్తించబడటానికి మీరే సహాయపడుతున్నామని వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వెడుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుంటాము. సమూయేలు రాసిన గ్రంథం 2వ పుస్తకం 2వ సమూయేలు 24వ అధ్యాయం మనం 24 నుండి 1వ వచనం నుంచి 9 వచనాలు మనం మార్చి చదువుతాం. 9 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. యోవాబు, జనుల సంఖ్య ఎంతైననో నా ఏలినవాడవును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయనుగాక. నా ఏలినవాడవును రాజువునకు నీకు ఈ కోరిక ఏల పుట్టినను. యొర్దాను దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వనున్న 6వ ఏళ్ళలో దిగి అక్కడి నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణంలో నుండి వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కునున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించిన ఇశ్రాయేలు వారిలో కత్తిదూయ గల 8 లక్షల మంది యోధులుండ్రి. యూదా వారిలో
5,00,000 మంది ఉండి. చదవండమ్మా, సరిపోయింది చాలు. ఈ భాగంలో మనం గమనించినట్టయితే దావీదు గొప్ప రాజు, ఇశ్రాయేలుకి 2వ రాజు. సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా ఎంపిక చేసుకుంటూ వచ్చాడు. దావీదు అనేకమైన కీర్తనలు రాశాడు, పాటలు రాశారు. మనం చూస్తాం, మనం చదువుకున్న కీర్తన భాగాలన్నీ కూడా పాటల రూపంలో, పద్య రూపంలో ఉన్నాయి. వాటిని వచనాలుగా మార్చి మరి బైబిల్ పండితులు కీర్తన గ్రంథాన్ని మరి వచనాలను మార్చి, అధ్యాయాలు వచనాలు మార్చి రాసినట్టుగా మనం చూడవచ్చు. దావీదు మంచి మ్యూజిషియన్ అంటే చక్కగా సితారాను ఆయన వాడుతూ సితారాను వాయిస్తూ పాటలు పాడేవాడు. దావీదు ప్రథమంగా చూస్తే దావీదు ఏం చేసేవాడంటే, దావీదు గొర్రెల కాపరి, ఈజ్ అ షెపర్డ్ బాయ్, గొర్రెలు కాసేవాడు. దావీదు వాళ్ళ ఇంటిలో ఆఖరివాడు. ఈజ్ ద ఎయిత్ వన్ 8వ వాడు. 7 అన్నదమ్ములు అక్కచెల్ల తర్వాత ఆఖన పుట్టినవాడు మనం చూస్తాం. దావీదు మంచి యుద్ధవీరుడు. దావీదు యుద్ధంలో ఉన్నాడు అంటే శత్రువులు ఈరోజు మనకు యుద్ధం దక్కదు, యుద్ధంలో విజయం దక్కదు, మనం ఓడిపోతాం గ్యారంటీగా. అలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. యుద్ధంలో దావీదు ఉన్నాడా అంటే శత్రువులు ఆశలు వదులుకుంటారు. మనం యుద్ధంలో వాళ్ళని జయించలేము. దావీదు వారి పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడే దావీదు పక్షంగా యుద్ధాలు చేస్తాడు అన్న ఆ గొప్ప పేరు శత్రువుల్లో ఉంది. శత్రురాజులు అనుకునేవాళ్ళు. దాదాపుగా 15-16 యుద్ధాలు చేశాడు ఆయన. గొలియాతుతో మొదలుపెట్టుకొని ఫిలిష్తీయుల యొక్క బలమైన యోధుడు, 6 మూల జాన మనిషి, ఆయనతో ఫిలిష్తీయులు యుద్ధం చేయబోయి మొట్టమొదటిసారిగా గొలియాతును ఓడించడం మనం చూడవచ్చు. 40 రోజుల పాటు సౌలు యొక్క సైన్యం యుద్ధానికి వచ్చి మరి ఆ యోధుడిని జయించలేక వాళ్ళు ఏమన్నారంటే, మా అందరితో యుద్ధం చేయొద్దు, మా యోధుడు గొలియాతు యుద్ధం చేయి చాలు, గొలియాతును ఓడిస్తే మేము నీకు దాసులు అవుతాం, లేక మీరు మాకు దాసులు కావాలని చెప్పేసి 40 రోజులు సవాల్ చేస్తున్నారు వాళ్ళు. ఆ సవాలుకు జవాబు చెప్పడానికి సౌలు దగ్గర సత్తా లేదు. ఆ సవాలుకి ఏమి జవాబు చెప్పలేకపోయాడు. 40 రోజులు గడుస్తూ ఉంది. యుద్ధానికి వాళ్ళు బయలుదేరుతున్నారు. రండి, మా యోధుడిని జయించండి, గొలియాతును, చేతనైతే మేము మీకు దాసులు అవుతాం ఓడిపోయి, లేకపోతే మీరు ఓడిపోతే మాకు దాసులు అవ్వాలా, అందరితో కాదు ఒక్కడితో యుద్ధం చేయండి అన్నారు. 6 మూల ఎత్తు మనిషి గొలియాతుతో యుద్ధం చేసే శక్తి యోధుడు ఇశ్రాయేలు ఎవరు కూడా లేడు. ఒకరోజు ఈ 40 రోజుల్లోనే దావీదు అంటే 40 రోజులు అయిపోయింది, యుద్ధం జరుగుతుంది, గెలిచారో ఓడారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, మరి శత్రువులు గెలిచారా మనవాళ్ళు గెలిచారా తెలియదు. కాబట్టి వారి తండ్రి ఏం చేశాడంటే, 3 అన్నదమ్ములు, నీ 3 అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారు ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, బాగున్నారా, యుద్ధం ఎలా జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి కనుక్కొని వారికి భోజన పదార్థాలు ఇచ్చి నువ్వు చూసి నాకు క్షేమ సమాచారాన్ని చెప్పాలని చెప్పేసి వాళ్ళ యొక్క కుమారుల క్షేమ సమాచారం చెప్పడం కొరకు ఆఖరి వాడైన దావీదును అక్కడికి పంపుతాడు. పంపిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేస్తే 40 రోజులైంది, ఇప్పటికి కూడా వాళ్ళని జయించలేకపోతున్నారు. ఆ యోధుడిని గొలియాతుని యోధుడు ఉన్నాడు, 6 మూల జాండు, అతను జయించడానికి ఎవరికి కూడా భయపడిపోతున్నారు, ఎవరు కూడా అతను ఎదురు పోలేకపోతున్నారు, ఇప్పటికి 40 రోజులు అయిపోయింది అని వారు చెప్పడం చూస్తాం. దావీదుతో చెప్తారు అక్కడున్న మరి యోధులు కానీ సైనికులు కానీ. అప్పుడు దేవుని నామంలో నేను యుద్ధానికి పోతానని చెప్పేసి వెళ్ళి ఒడిసెల రాయితో గొలియాతును చంపటం, ఫిలిష్తీయులు ఓడిపోవటం, వారిని దోచుకోవటం జరుగుద్ది. అది మొట్టమొదట దావీదు చేసిన యుద్ధం.
అలాగే మనం చూస్తే మరి దినవృత్తాంత గ్రంథంలో కానీ ఆ తర్వాత పలు భాగాల్లో నేను ధ్యానం చేస్తామంటే దాదాపుగా దావీదు యొక్క 40 సంవత్సరాల కాలంలో గమనిస్తే సుమారుగా ఒక మరి 16 యుద్ధాల దాకా. ఎన్ని యుద్ధాలండి? 16 యుద్ధాలు చేశాడు. అన్నింటిలో విజయమే. యుద్ధానికి వెళ్ళాడంటే ఓడిపోయింది లేదు అక్కడ, విజయంతోనే వస్తాడు. ఈ విజయాలు బాగా అలవాటు పడిపోయాయి. యుద్ధానికి పోయాడంటే ఇక విజయమే. కానీ 16 సార్లు విజయం ఒక్కడిదేనా అంటే అందరిది సంతోషంగా, ఇజ్రాయెల్ అంతా సంతోషపడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు గొప్ప చేసేవాళ్ళు, హెచ్చించేవాళ్ళు గెలిచినందుకు. సహజంగా జరుగుతుంది కదా. మనోళ్ళు కూడా గెలిచి వచ్చారనుకోండి టెన్నిస్లో, బ్యాడ్మింటన్లో, ఎయిర్పోర్ట్లో అబ్బా హంగామా అంతంత కాదు. వరల్డ్ కప్ కొట్టుకున్నారు అనుకోండి, ఎంత హంగామా చేస్తారో ఎయిర్పోర్ట్లో. ఆ తర్వాత ఊరేగిస్తారు మళ్ళీ ఒక గ్రౌండ్లో. మరి ఇట్లాగా అలాగన మరి గెలిచినప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా కూడా సంతోషించి మరి దావీదును యూదుల్ని అభినందించేవాళ్ళు, అభినందన పెట్టేవాళ్ళు. ఇలా జరుగుతుండే. ఈ 20 సార్లు ఓడిస్తే ఏం జరుగుద్ది? గెలిచిన తర్వాత ఏం జరుగుద్దంటే వెండి బంగారాలు సమృద్ధిగా వాళ్ళకి, శత్రువులు ఎన్ని కూడా దోచుకుంటారు, వచ్చేస్తాయి. పశువులు అంటే గొర్రెలు, మేకలు, మందలు, ఇవన్నీ కూడా శత్రువులేని కూడా వీళ్ళు సంపాదించుకుంటారు. ఇంకా మనుషులు కూడా సంపాదిస్తారు. ఇలాగూ మరి ఆ యుద్ధాల వలన సమృద్ధి వచ్చింది వాళ్ళకి. వెండి బంగారాలు వచ్చాయి, మామూలు కాదు కదా. యుద్ధంలో ఓడిచాడంటే శత్రువు యొక్క కిరీటాలు, వెండి బంగారాలు, రత్నాలు, వజ్ర ఓడీరాలు, కిరీటాలు ఇవన్నీ కూడా సంపాదించుకునేవాళ్ళు. అలాగున సంపాదించుకున్న తర్వాత యుద్ధంలో ఎవరైతే యుద్ధం చేసే వాళ్ళందరికీ కూడా పంపకాలు చేసేవాడు. వారందరూ కూడా వచ్చిన సొమ్మును అందరికి కూడా పంచేవాడు దావీదు. తను కొంత ఉంచుకొని అందరికి పంచేవాడు. ఇలాగున వారికి విజయాలు అలవాటు పడిపోయాయి. ఎక్కడికి పోయినా విజయమే, ఎక్కడ యుద్ధం చేసినా విజయమే. దాదాపుగా 16 యుద్ధాలు చేసినట్టు కనపడతా ఉంది. అవన్నీ చదవడానికి టైం సరిపోదు, 1-2 నేను చదువుతాను మధ్యలో. కనుక సమృద్ధి దొరికింది వాళ్ళకి కదా. కనుక సమృద్ధి కలిగి ఉంటాం దేవుడు కోరుకున్నదే. మానవుడు సమృద్ధిగా ఉండాలని దేవుడే ఆశించాడు, ఉద్దేశించాడు. ఆదికాండంలో మనం చూస్తే సమృద్ధి ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలని దేవుడే ఆశించాడు. సమృద్ధి కలిగి ఉండండి, ఫలించండి, విస్తరించండి అని చెప్పడం మనం చూడవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం గమనిస్తే 22వ వచనం చదవండి. నేను ఒకడు త్వర చదవాలా? చూసారా? సమృద్ధి, అభివృద్ధి అని పదం మొట్టమొదట చూస్తున్నాం ఇక్కడ. దేవుడు ఇది ఎవరి గురించి చెప్పిందంటే సృష్టి గురించి చెప్తున్నాడు. సృష్టిలో ఉన్న జంతువులు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలంట? మీరు ఫలించి అభివృద్ధి చెంది సముద్ర జలమంతో నిండి ఉండని పక్షులు భూమి మీద విస్తరించుగాకైనా. మనమే కాదు, జంతువులు, పక్షులు, జలచరాలు ప్రతిదీ కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందాలని కోరుకున్నాడు. తిరుగు మనుషుల దగ్గరకు వచ్చినట్టయితే ఆదాము చేసిన తర్వాత చూస్తాం. ఆదాము చేసిన తర్వాత 28వ వచనం, ఆదామును చేసిన తర్వాత కూడా 28వ వచనం మనం ఏం చేస్తాం మనం చూడవచ్చు. ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించి ఉంచెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుండే. జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు, జలచరాలే కాదు, ఆదామా నీవు హవ్వ మీరు ఫలించి అభివృద్ధి పొందాలా, విస్తరించాలా అని వారిని ఆశీర్వదించాడట. కనుక దేవుడు సమృద్ధిని ఇష్టపడేవాడు. మనం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఫలించాలని కోరుకుంటాడు, ఫలించాలని ఆశ్రయిస్తాడు. మనం చూస్తాం ఇక్కడ. అంతేకాదు, జలప్రలయం మరి వారు పాపం చేసిన తర్వాత లోకాన్ని మొదటి తరాన్ని అంతని కూడా జలప్రలయంతో నశింపజేస్తాడు. ఆదాము పాపం చేయటం వలన సమస్త మానవాళ్ళే పాపంలో పడిపోయిన కారణం చేత ఆ రోజున మనం చూస్తాం దేవుడు సంతాపడి బాధపడి
ఆ మొదటి తరాన్ని మొత్తాన్ని ఎన్ని తరాలు అన్నీ కూడా జలప్రళయం చేత నశింపజేయడం చూస్తాం. అది 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆదికాండలో. ఇక 9వ అధ్యాయంలో ఎవరు మిగిలారు? ఆ జలప్రళయం నుంచి దేవుడు కాపాడింది ఎవరిని? నోవ కుటుంబాన్ని కాపాడు. వారు గురించి ఆయన ఏమంటున్నాడు చూడండి. వారు ఓడలో నుంచి దిగారు, వర్షం తగ్గిపోయింది, భూమి ఎండి ఉంది. ఆ ఓడలోంచి దిగి తర్వాత దేవుడు వారితో ఏం చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? 9వ అధ్యాయం 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పను. మీరు ఫలించాలా? ఏ ఫలించాలా? పిల్లల్ని కలిగి ఉండటమే కాదు, ఆ తర్వాత పొలం పండించుకోవాలా, మరి అభివృద్ధి చెందాలా, విస్తరించాలా. భూమి మీద మీరు సమృద్ధిగా పిల్లలే కాదు ఆస్తిపాస్తులు తన పొలాలు పండించుకొని మీరు బాగా అభివృద్ధి చెందాలా, విస్తరించాలని ప్రభు వారితో దేవుడు వారితో మాట్లాడటం మనం ఇక్కడ చూడవచ్చు. కనుక సమృద్ధిని దేవుడు ఇష్టపడేవాడు. నీవు నేను కూడా సమృద్ధి కలిగి ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఉండాలి. కానీ దేవుని బిడ్డలంగా మనం సమృద్ధి కలిగి ఉంటాం, మరి ఇబ్బంది ఏమీ లేదు. ఒక ఇల్లు కలిగి ఉండొచ్చు, ఒక ఇల్లు కలిగి ఉండటం దేవుని ఇష్టం. ఇల్లు కట్టించుకోండి అన్నాడు బైబిల్లో. తర్వాత చక్కగా మరి నైపుణ్యం అంటే అనేక చక్కగా చదువుకొని మంచి నైపుణ్యం సంపాదించి మంచి ఉద్యోగాలు కూడా కలిగి ఉన్న దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు మరి చక్కగా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకా అనేక రకాలుగా మనం చూస్తే చాలా రకాల అభివృద్ధి గురించి మాట్లాడితే అవన్నీ మనం కలిగి ఉన్న దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మరి గమనించినట్టయితే సమృద్ధి కలిగి ఉండటం దేవుడు కోరుకున్నది, ఇష్టపడేది కూడా. మనం కూడా మన పిల్లల్ని మనం తెలిసిన వాళ్ళు కూడా సమృద్ధిగా ఉండాలని, వాళ్ళు బాగా మరి అభివృద్ధి చెందాలని కోరుకోవటంలో తప్పేం కాదు, తప్పేమీ లేదు, మంచిది అది, అలా ఉండాలి కూడా. అయితే మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. అదేంటంటే సమృద్ధిలో ఒక ప్రమాదం పొంచి ఉంది. ఏమిటి చెప్పండి? మరి ఐడియా ఉందా? సమృద్ధిలో ప్రమాదం పొంచి ఉంటుంది. సమృద్ధి బాగా విస్తరించిన తర్వాత అప్పుడు అది అమ్మా రైస్ బాగా చెప్పారు అన్నాం. చూసారా సమృద్ధి ఆడికొచ్చిందంట. 20 యుద్ధాలు చేశాడు. ఎవరు చెప్పండి? 16 యుద్ధాలు చేశాడు దావీదు. విస్తారంగా సంపాదించుకున్నాడు. ఎండు బంగారాలు వచ్చాయి, మంచి మంచి గుర్రాలను తీసుకొచ్చుకున్నాడు జయించుకున్న తర్వాత. ఆ తర్వాత పశువులు, గొర్రెలు, మేకల మందలు, ఇవే వాళ్ళ ఆస్తి. లక్షల్లో ఉండేవి, 1, 2 కాదు. సంపాదించుకోవడం అంటే లక్షలోనే ఉంటాయి కదా. పాపను కూర్చోబెట్ట కొద్దిగా ప్లీజ్. సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. అలాగ సమృద్ధిగా వచ్చిన తర్వాత ఇశ్రాయేల్లో ఏమొచ్చిందంట? ఇశ్రాయేల్ ప్రజల్లో లోపల ఏమొచ్చిందంట? అసలు మన రాజు అంటే మన రాజే. ఎక్కడికి పోయినా అసలుకి మనం తిరుగులేదు. ఎక్కడ పోయినా కూడా యుద్ధానికి మనం పోయే విజయం మందేరా. వాళ్ళ లోపల వాళ్ళకి ఏం బయలుదేరిందంటే గర్వం. దేవుడే యుద్ధంలో వాళ్ళకి సహాయపడుతున్న సంగతి మర్చిపోయారు. దేవుడు వారికి చూడండి, మాట చదువుకుంటాం. యుద్ధంలో ఎవరు సహాయం చేశారంట? యుద్ధాలు సహాయం చేసింది ఎవరు? దేవుడు. ఆ సంగతి వాళ్ళు మర్చిపోయారు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. 2 సమూయేలు 5:10. కానీ వర్ధిల్లడానికి కారణం ఎవరు? విజయం రావడానికి చెప్పండి. దేవుడే. రాశాడు దావీదు, అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి దేవుడు తోడుగా ఉన్నందు కారణం వదిలేడు ఆయన. దేవుడు తోడుగా ఉన్న కారణాన దావీదు వర్ధిల్లడం చూస్తున్నాం. యుద్ధం చేస్తే జయం పొందడం చూస్తున్నాం. కనుక ఇప్పుడు మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే దావీదు వదిలడానికి కారణం ఎవరు చెప్పండి? దేవుడే. గొల్లియాతు మీద యుద్ధం చేయగలడా? ఏమండి దావీదు? చేస్తాడా? దావీదు కన్నా బలమైన ఉన్నారు అక్కడ. 40 ఫిలిస్తీన్లో
ఇశ్రాయేల్ సైన్యంలో దావీదు కన్నా మంచి ఎత్తైన వాళ్ళు ఉన్నారు, బలమైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆఖరి వాడు పొట్టివాడు అని అంటారు మేబీ అనుకుంటాను. అలాంటి దావీదు జయిస్తానంటే చూసి వాళ్ళకి ఎట్ట అనిపిస్తుంది? మా వల్ల కాక 40 రోజులు పడి నాన్న తిప్పలు పడుతున్నాం మేము. వాళ్ళు సవాల్ చేస్తున్నారు, మా వాళ్ళు నిలబడేవారు ఎవరు లేరు ఎదురుగా. సరే ఆశ్చర్యం విషయం ఏంటంటే సౌలు కూడా ఆశ్చర్యపడ్డాడు. యుద్ధాభ్యాసం చేశాడు అతను. గులియాతు, నువ్వు ఎలా పోతావు? పాలుడు కదా నువ్వు. వాడు యుద్ధంలో ఆరితేరాడు, యుద్ధాభ్యాసం చేసి ప్రాక్టీస్ చేశాడు. ఆ దగ్గర పాటు సామాన్యమా, నువ్వు బాలుడు అందుట్లో 17 లేవు నీకు అని అన్నాడు అనమాట. నువ్వు అది కట్టుకోవాలా, డాలు పట్టుకోవాలా, మరి ఈయన పట్టుకోవాలంటే నా వల్ల అయ్యి కాదు, నేను మైలేని వాటిని చాలా బరువు ఉంటాయి, కేజీలు బరువు ఉంటుంది అది డాలు, తర్వాత ఇవన్నీ కూడా వేసుకోవడానికి కేయడం ఇవన్నీ ఉంటాయి. ఆశ్చర్యకరంగా యుద్ధం ఆయన ఏమంటే చెప్పండి, యుద్ధం యెహోవాది యుద్ధము, యెహోవాది యుద్ధం ఎవరు చేశారంట? యెహోవా నామమున యుద్ధానికి వెళ్తున్నా, నేను యెహోవా నామమున యుద్ధానికి వెళ్తున్నా. కేవలం వడిసెలు రాయి. పొలాల్లో మంచేసుకుంటారు. పొలాలు బాగా పండిన తర్వాత కోసేటప్పటికి ఈ పక్షులు వస్తాయి, ఓది కొరుకులు, రకరకాల పక్షులు వచ్చి పంటని తినేస్తాయి. మంచి వేసుకొని మంచి మీద ఒక మనిషి వరుసలు తీసుకొని తిరుగుతూ ఉంటాడు, శబ్దం చేస్తుంటారు, లేకపోతే రేగుతో శబ్దం చేస్తారు, తిరిగి వేస్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి పిట్టలు కొట్టే వరుసల రాయితోటి ఒక్క దెబ్బతోటి 40 రోజులు వాళ్ళ చేత కానీ గొలియాతును ఒకే ఒక దెబ్బతోటి చంపడం మనం చూడవచ్చు. కనుక ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, యెహోవా నామమున నేను యుద్ధానికి వెళ్తున్నా, ఈరోజు నాకు దేవుడు విజయం ఇస్తాడు, నేను గెలుస్తాను, తగనరుగుతాను, గొలియాతును ఓడిస్తానంటాడు. ఆ రోజు యుద్ధంలో సహాయం చేసింది దేవుడే, ఈ 16 యుద్ధాల్లో సహాయం చేసింది కూడా దేవుడే. కానీ యుద్ధాలు అలవాటు పడిన తర్వాత వాళ్ళు దేవుడిని మర్చిపోయారు. దేవుడే మనకు సహాయం చేస్తాడు సంగతి మరుగున పడిపోయేది. చూసారా 24 అధ్యాయంకి వచ్చేటప్పటికే దావీదు ఏం బయలుదేరింది, అసలు మన సైన్యం ఎంత ఉంది, నీ సైన్యం ఎంత ఉంటేమే, నీకు 5 లక్షలు ఉందా 10 లక్షలు యుద్ధం ఎవరిదండి చెప్పండి, ఆయనే. ఆ రోజు సైన్యం ఏమైనా ఉందా? 40 మరి సౌలు సైన్యం ఉంది కదా, వాళ్ళని గెలిచారా? గెలవలేదు కదా. అసలు మరి పిలుస్తూనే సైన్యం 1000 మంది ఉన్నారు, మరి వాళ్ళందరూ గెలవలేదు కదా. గెలవలేని చోట దేవుడు నీ చేత గెలుపును నీకు గెలిపించాడే. ఆ రోజు సైన్యం ఏం చేయలేకపోయింది, నువ్వు ఒక్కడే నిలబడి నేను సహాయం చేయగా నువ్వు గెలిచావు. ఈరోజు ఈయన యుద్ధాలు గెలిచిన తర్వాత ఇప్పుడు సైన్యాన్ని లెక్కించాల్సిన పని ఏమొచ్చింది? తక్కువైనా ఎక్కువైనా విజయం ఎవరు చెప్పండి? దేవుడే నీకు విజయం ఇచ్చాడు కదా ఈ సంవత్సరాలన్నింటిలో కూడా. ఈయనకన్నా బలమైన యోధులు కూడా ఉన్నారు, సైన్యం వారు జయించిన రాజులు ఈయనకన్నా బలం కలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. అలాంటి బలం కలిగిన వాడు కూడా ఓడించి దావీదు ఓడించలా, దేవుడి వారికి సహాయం చేసి ఓడించాడు. సరే ఇప్పుడు దావీదు అంటున్నాడు, యోవాబు, అబ్నేరు రండి, మీరు మన సైన్యం ఎంత ఉందో లెక్కించండి. 12 గోత్రాలు ఇశ్రాయేలు దేశం మొత్తం పోవాలా. నడిచే పోయి వాళ్ళు గుర్రం వేసుకొని పోయారు. మొత్తానికి 9 నెలల 20 రోజులు. ఎన్ని నెలలు? 9 నెలల 20 రోజులు అన్నమాట. ఇశ్రాయేలు దేశంలో మనకి క్యాలెండర్లో 31 రోజు, 28 రోజులు, 29 రోజులు, 30 రోజులు నెలకు ఉంటాయి కదా. కానీ ఇశ్రాయేలు దేశంలో అన్ని నెలలకు సమానంగా రోజులు ఉంటాయి. ప్రతి నెలకి 30 ఉంటాయి, తేడాలు ఉండవు. వాళ్ళకి నెలకి సంవత్సరానికి 360 రోజులు, సంవత్సరానికి 360 రోజులు, నెలకి 30 రోజులు. మనకేమో 365 రోజులు. దాదాపుగా మనం చూస్తే మరి 360 రోజులు, ఈ 20 సుమారుగా 380 రోజులు వారు దేశం మొత్తం సంచారం చేసి 9 నెలలు కదా, 9 మూళ్ళు ఏమండి 27 + 20 అంటే 290 రోజులు, 90 రోజులు వాళ్ళు ఆ సైన్యాధిపతులు యోవాబు వీళ్ళందరూ సంచారం చేసి లెక్కించుకుంటూ వచ్చారు. 9 లక్షలేమో మరి మిగతా ఇశ్రాయేలు సైన్యం అంతా ఉంటే మరి మనం గమనిస్తే చూడండి 24వ అధ్యాయంలో ఆయన లెక్క చెబుతున్నాడు. సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తే ఆవిడ మాట మనం చదువుకుంటాం. సమూయేలు గ్రంథం
24వ అధ్యాయం 2 సమూయేలు 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యోవాబు జనసంఖ్య వరసి రాజునకు అప్పగించను. ఇశ్రాయేలు వారిలో కత్తి దుయ్య గల 8 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే 11 గోత్రాలు కలిపి ఎంతమంది ఉన్నారంట? 8 లక్షల మంది యోధులు ఉన్నారు. ఇక యోధావారిలో ఓన్లీ యోధావారిని చూస్తే వారిలో 5 లక్షల మంది ఉన్నారు. మొత్తం మీద 14 లక్షల మంది ఇక్కడ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. 8 లక్షలు ఇదంతా 13 లక్షల మంది ఉన్నారు. మొత్తం మీద 13 లక్షల మంది యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ సైన్యం ముఖ్యం కాదు అక్కడ. ఈ యుద్ధాలన్నింటిలో సైన్యం యుద్ధం చేసిందా, సైన్యాన్ని బట్టి విజయం వచ్చిందా, దేవుడు ఇచ్చాడా? దేవుడే వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. సైన్యం ఎక్కువైనా తక్కువైనా యుద్ధం చేసి దేవుడు చెప్పండి సహాయం చేసింది దేవుడు. ఆ సంగతి మర్చిపోయారు. మన జీవితాల్లో కూడా చాలా సమృద్ధిగా మనకు సమృద్ధి దొరికిన తర్వాత మన స్థాయిని మర్చిపోతాం, మన స్థితిని మర్చిపోతాం. అసలు దావీదు ఎవరు చెప్పండి? తన కుటుంబంలో తన పొజిషన్ ఏంటి? ఆఖరి వాడు, 8th వన్. మరి యోధులు బలం కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళందరినీ యుద్ధానికి పంపించాడు, యుద్ధంలో సైనికులుగా. ఆఖరి వాడు ఇటు దేనికి పనికొస్తాడులే బొడ్డోడు అనుకొని అతను తీసుకెళ్ళి మరి ఆ అడవిలో గొర్రెలు ఉన్నాయి అవి గాయను అని చెప్పేసి లీస్ట్ ప్రొఫెషన్ అన్నమాట. లీస్ట్ ప్రొఫెషన్. పెద్దవాళ్ళకేమో మంచి స్థాయిలోకి పంపించాడు, సైన్యంలో ఉండమని చెప్పేసి. చిన్నవాడైన దావీదునేమో ఆ గొర్రెలు కాసుకొని రా పోయి నువ్వు అని పంపించారు. ఆ ఇంటిలో 8వ వాడు, ఆఖరి వాడు, గొర్రెలు కాపరే. గొర్రెలు కాయటం తెలుసు కానీ యుద్ధం తెలియదు. చూసారా? ఆ సంగతిని మనం చూస్తే 15వ అధ్యాయం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడ ఆ విషయం మనం చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం గమనించినట్టయితే చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం ఒక మాట చదువుకుంటాము. అతడు మరి దావీదు ఎలాగున అభిషేకించబడ్డాడో అన్న సంగతి ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి 16వ అధ్యాయం. సరే, సమూయేలు దేవుడు ఏం చెప్పాడంటే, సౌలు యొక్క పరిస్థితి, సౌలు నా చిత్తాన్ని చేయటంలో వెనుకదీశాడు, నా మాట వినలేదు, సౌలు నేను తృణీకరించాను, నువ్వు రాజు అవ్వాలని చెప్పేసి దేవుడు దావీదును రాజును చేయాలని చెప్పేసి దేవుడు సమూయేలుకు చెప్పాడు. సౌలు నా మాటను లేదు మొదటి రాజు, కానీ సౌలుని తృణీకరించాను కనుక నాకు మరి యుద్ధం మరి ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయటకు ఇంకొకడు కావాలా అని చెప్పేసి సమూయేలుకి దేవుడు బయలుపరిచాడు. సమూయేలు సరే మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే యెషయా దగ్గరికి పోమన్నాడు. యెషయా దగ్గరికి వెళ్ళు. 3వ వచనం చూడమ్మా, 16వ అధ్యాయం 3వ వచనం. యెషయా బలి అర్పణం పిలువుము యెషయాని, అప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతను. యెషయాని పిలువు అన్నాడు ముందు. సరే వెళ్ళాడు, బెత్లెహేము వచ్చాడు. బెత్లెహేము వచ్చి యెషయాని పిలిచాడు. మరి ఇంకేమన్నాడంటే, ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకించాలా. పేరు చెప్పాలా ముందు యెషయాని పిలువు, వాళ్ళ నాయన పిలువు, తండ్రిని పిలువు. అతను వచ్చిన తర్వాత నేను ఎవరి పేరు చెబితే వారిని నువ్వు అభిషేకించాలా అన్నాడు. సరే అయిపోయిన తర్వాత ఆ ఊరు పెద్దలు ఎదురయ్యారు. ఎప్పుడైనా ప్రవక్త వస్తే, ప్రవక్త కనుక ఊరిలోకి వచ్చాడంటే ఏదో సమాచారం ఉంది, ఏదో ఉద్దేశం ఉంది, ఏదో ఆలోచన ఉంది. ఊరికి ప్రవక్త వచ్చారంటే అసలు భయపడతారు వాళ్ళు. ఏముంది, మంచి ఉందా చెడు ఉందా, మంచి జరుగుద్దా మేలు జరుగుద్దా, ప్రవక్త గారు మన ఊళ్ళోకి వచ్చారే, దేవుడు ఏదైనా కబురు చేస్తున్నాడా అని వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. ఊరి పెద్దలను వాళ్ళు అడుగుతున్నారు. చూడండి 4వ వచనంలో, ఆ ఊరి పెద్దలు అతను రాకకు భయపడి సమూయేలు వచ్చాడంటే ఒక హెచ్చరికన చేస్తాడు, మేలుందనే చెప్తాడు అన్నమాట. ముందు భయపడ్డారు, ఏం హెచ్చరిక చేస్తాడో, మన గురించి దేవుడు ఏం చెప్పాడో. సమాధానంగా వచ్చున్నావా అని అడుగుగా అతను సమాధానంగానే వచ్చుతనే అన్నాడు. వాళ్ళు అన్న ప్రశ్న, సమాధానంగానే వచ్చాను అన్నాడు. అయితే మీరు నాతో కూడా శుద్ధి చేసుకొని మరి బలి అర్పణకు రావాలని పెద్దలను పిలిచాడు. ఆ తర్వాత యెషయాని పిలిచాడు, బలి అర్పించాడు. శుద్ధి చేసి వాళ్ళని బలి అర్పించిన తర్వాత ఇప్పుడు
దేవుడు చెప్పాలా, ఏం చెప్పండి చూడండి 6వ వచనం. దేవుడు ఏం చేయాలా? ఒక నన్నను కదా పేరు చెప్పాలి. ఆయన చెప్పకునిపే ఏమనుకున్నాడంటే సమూయేలు యుద్ధం కదా, మరి వాడు రాజు అయ్యాలంటే మంచి ఎత్తు ఉండాలా, బలం ఉండాలా, మరి ఈటిని మోయాలా, కత్తి తిప్పాలా. కానీ ఎత్తుకు బలం గలవాడు కానీ యుద్ధానికి పనికిరాడు అనుకొని వాళ్ళ అన్నగారిని చూసి పెద్దోడు అందరికన్నా ఎవరని చెప్పండి, ఏలియాబు. ఇతనే సరిగ్గా ఎత్తున్నాడు, మంచి ఎత్తరే, ఇతను ఖచ్చితంగా రాజుగా సరిపోతాడు, ఇతనే కావచ్చు అనుకుంటాడు అనమాట. పేరు చెప్పకమునిపే ఆయన అభిషేకించాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా ప్రభు ఏమన్నా చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చి 7వ వచనం. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేస్తుని మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టడు. అబ్బో అనుకున్నాడు, పొరపాటు చేయబోయే దేవుడు ఆపాడు నన్ను అనుకొని, మరి ఎవరయ్యా మరి నువ్వు కోరుకుందంటే 7గురిని పిలుస్తాడు. 7గురిని కూడా ఎవరు నేను కోరుకోలేదంటాడు. ఇంకేముంది, మీరు 7గురు అయిపోయారు కదా, ఆ ఎదురు 7గురే ఉంది అక్కడ, ఆ 7గురు అయిపోయారు. ఇక మరి ఎవరు మరి దేవుడు కోరుకుంది అని యెషయాని పిలిచి, అయ్యా 7గురిని కాదన్నాడు కదా, మరి ఇంకా పిల్లలు ఉన్నారండి అంటే అప్పుడు చెబుతున్నాడు ఆయన. ఏమనంట, కడసార వాడు ఉన్నాడు, అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నాడు. ఓహో అట్లా అని చెప్పేసి పిలుచుకొని రా, మనం వచ్చిన దాకా మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి పిలిపించాను. వచ్చిన తర్వాత ఇతడే నేను కోరుకుందన్నాడు. ఇక్కడ దావీదు యొక్క స్థానం ఏంటంటే గొర్రెల కాపరే. దావీదు యొక్క స్థానం ఏంటంటే ఇంట్లో ఆఖరివాడు. అలాంటి స్థాయిలో నుండి దేవుడు రాజుగా చేశాడు ఆయన. ఆ సంగతి మర్చిపోయాడు. విజయాల్లో ఏమో చెప్పండి, 16 యొక్క రాజ్యాలను జయించుకొని విజయం సంపాదించి స్థానం వెండి బంగారాలు, సమృద్ధి, పశువులు, జంతువులు, గొర్రెల మేక మందలు, మరి ఒంటెలో ఇవన్నీ సంపాదించుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. గొప్పగా సమృద్ధిగా ఇశ్రాయేలు ధనవంతులయ్యారు, ఆయన కూడా ధనవంతుడయ్యాడు. ఈ విజయాల పరంపరలో దావీదు ఏమని చెప్పండి, తన స్థాయిని మర్చిపోయి, నా సైన్యం కదా, నా సైన్యం వల్ల కదా విజయం పొందింది, దేవుడు మర్చిపోయాడు. నా సైన్యంతో నేను జయించుకున్నాను అనుకుంటున్నాడు. అనుకొని లెక్కించు సైన్యం ఎంత ఉందన్నాడు. దేవుడు ఎప్పుడైనా సరే మన హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేయకుండా ఆయన ఏ పని కూడా పొరపాటు చేస్తూ ఉంటే ముందు నేను హెచ్చరిక పంపుతాను నీ దగ్గరకు. హెచ్చరిక ఎవరు? యోవాబు. చూసారా, యోవాబుని పిలిచాడు. మీరందరూ వెళ్ళి 4-5 సైన్యాధిపతులు ఉంటారు, వెళ్ళి సైన్యాన్ని లెక్కించండి అన్నాడు. అప్పుడు యోవాబు ఏం మాట్లాడుతుంది చూడండి. అందుకు 24:2 సమూయేలు 24. అందుకు రాజు తన ఎత్తునున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియబొట్టకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలోని సంచారం చేసి వారిని లెక్కించాం. దాని నుంచి బేర్షెబా వరకు కూడా మీరు సంచరించి మొత్తం ఎంతమంది యోధులు ఉన్నారో లెక్కమన్నాడు. ఇప్పుడు ఆయన యోవాబు ఏమన్నాడంటే, యోవాబు జనుల సంఖ్య ఎంతైనను నా ఏలినవాడవును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడని యెహోవా దాన్ని 100 ఎక్కువగా చేయునుగాక. చేస్తాడు దేవుడు. నా ఏలినవాడవును రాజువునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టింది? ఇప్పుడు దాకా మనం యుద్ధంలో తక్కువ సైన్యం ఉన్నప్పుడు గెలిచాం, శత్రువులు ఎక్కువ సైన్యం ఉన్నప్పుడు కూడా గెలిచాం. మనం తక్కువగా ఉండి శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు గెలిచాం కదా. కనుక మరి అలాంటప్పుడు యుద్ధం దేవుడేగా మనకిచ్చింది. నీ కోరిక ఎలా పుట్టింది? నీ సైన్యం వల్ల జయించుకున్నావా? ఈ 16 యుద్ధాలు కాదే, దేవుడే యోబు ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఎంతైనా రాజు కదా, ఎంతైనా చెప్పండి, రాజు కదా అంటాడా మాట? ఏంటంటే నా కింద నువ్వు మాట్లాడి నాకు చెప్పేది ఏంది? సలహా. నువ్వు నా సలహా చెప్పొచ్చావా? చెప్పింది చెయ్యి. నా కింద వాడు సైన్యాధిపతివి, నేను ఏం చెబుతా చేయాలా, నాకు ఎదురు చెప్పేది నువ్వు అని వారిని గదువుకున్నాడు. ఇంకేం చేస్తారు పాపం, సరే అని తప్పదు కదా. రాజు తలుచుకుంటే దేనికి కుదరలేదు. ఏమ్మా, రాజు తలుచుకుంటే నువ్వు రాజువి, నేను సైన్యాధిపతి, నేనేం చేస్తాను ఇక అని చెప్పి చేయండి. మీకు పోయి నాకు చెప్పడం కాదు, నువ్వు పిలిచింది, నేను చెప్పింది చేయాలా అన్నాడు. వెళ్ళిపోయారు వాళ్ళు. తిరిగి వచ్చాకే 9 నెలల 20 రోజులు అయింది. ఎన్ని నెలలు? 9 నెలల. అంటే ఇప్పుడు ఈ 9 నెలలు దావీదులో ఏమని చెప్పండి, గర్వం ఉందా లేదా? ఎన్ని నెలలు ఉంది?
ఎన్నేళ్ళు ఉందమ్మా? 9 ఏళ్ళు ఉంది. ఎన్ని చెప్పండి? మరి మనకు ఎన్ని ఏళ్ళు ఉంటుందో తెలియదు అప్పుడప్పుడు. ఈ స్థాయి ఏంటి? ఏ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాం? మనం ఎక్కడ పుట్టాం? ఏ స్థాయిలో ఉన్నాం? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చాడు? ఆలోచన చేసుకోవాలి మనం. చాలాసార్లు సమృద్ధి ఏం చేస్తుందంటే గర్వంలో పట్టడానికి అదే ప్రమాదం ఉంది. సమృద్ధిలో గర్వం పొంచుకొని ఉంటుంది అన్నమాట. పొంచుకొని ఉంటుంది. నీ వలన కదా నువ్వు గతి చేసిందంతా, నీ శక్తి, నీ బలం, నీ డబ్బులు, నీ బంధువులు సహాయం చేశారు నీకు అని మననే ఏం చేస్తుంది? ఉబ్బిచ్చుద్ది. కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం కదా, రే మొలక చెట్టు ఎక్కించ బాగా అంటాం. మొలక చెట్టు ఇరిగి పడుతుంది కిందకి, ఎక్కిస్తారు అంటాం అన్నమాట. కానీ సాతాను నీవే. మనం గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను, నాది, మేము, మా వలన అని మాటలు వస్తాయి. ఈ మాటలు కనుక వస్తున్నాయి అంటే వాళ్ళు ఏమన్నట్లు లెక్క? లోపల హెచ్చించుకుంటున్నారు. వాళ్ళు లోపల వారిని వారే హెచ్చించుకుంటున్నారు. నేను అంటాం కాదు, బైబిల్లో ఉంది ఆ సంగతిలో. చూడండి, నెబుకద్నెజరు గురించి మనం మాట చదువుకుంటాం. నెబుకద్నెజరు దానియేలు గ్రంథం చూడు, ఆయన ఏమన్నాడు? ఒక ధనవంతుని చూద్దాం, ఒక రాజుని చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం చదవండి మీరు. బబులోను రాజ్యాన్ని, ఆ నగరాన్ని చాలా అందంగా కట్టాడు. మీకు గమనించారా? ప్రపంచం వింతల్లో ఆడొక వింత ఉంది, హ్యాంగింగ్ గార్డెన్స్. ఎవరు కట్టారు తెలుసా? అది నెబుకద్నెజరు కట్టాడు. హ్యాంగింగ్ గార్డెన్స్ ప్రపంచ వింతలో ఒక వింత. ఎలాడుతుంటాయి అన్నమాట పైనుంచి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే తెలీదు, పచ్చంగా ఉంటాయి అన్నమాట, వాటి చుట్టూ ఉంటాయి. హ్యాంగింగ్ గార్డెన్స్ అని ప్రపంచపు వింతల్లో అదొక వింత అనమాట. చూసుకుంటా అది తానే కట్టించాడు కదా అబ్బా అని అది చూసుకొని ఆ వైభవాన్ని, ఆ పనితనాన్ని చూసుకొని చాలా గర్విస్తూ ఉంటాడు. చూడండి ఏమన్నాడు చదవమ్మా, చదవండి. రాజు అది అండర్లైన్ చేసుకోండి. నా బలాధికారం ఏంటంటే చెప్పండి. నా బలాధికారం, నా ప్రభావం, నా రాజధాని నేను కట్టించింది. చూసారా ఎట్ట పదాలు వచ్చినాయో? దేవుడే నీకు నిన్ను రాజుగా ఉంచి నీకు అది కట్టడానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు కట్టావు, అన్నీ ఆయనే నీకు సహాయం చేశాడు. ఇక్కడ ఏమన్నాడు చూసారా? అన్నాడు ఏమన్నా చెప్పండి. నా బలాధికారము, నా ప్రభావం అంతా, నా రాజధాని నేను కట్టించింది కాదా అని తనలో అనుకున్నాడంట. ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో చూడండి ఏం జరిగిందో. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చాను. చూసారా? ఎప్పుడైతే గర్వించాడో పరలోకం నుంచి ఒక స్వరం పడతా ఉంది. పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులను తరిమేదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువుల వల్లే గడ్డి మేసేతావు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాని ఆయన అనుకున్నప్పుడు నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు ఎలా 7 ఏళ్ళు నువ్వు శిక్ష వస్తుంది మీదకి అన్నాడు. తరివారు ఆయన. రాజుగా ఉన్న ఆయన్ను అరణ్యంలోకి తరివారు. పెట్టేవాళ్ళు లేరు. పిలిస్తే పలికే చెలికత్తలు లేరు, పనివాళ్ళు కూడా లేరు. అడవిలో ఒక జంతువుగా ఉన్నాడు. జంతువులో ఒక జంతువుగా సింహాసనం మీద కూర్చుంటే పిలిస్తే వస్తారు. ఏంటి వస్తారు అన్నమాట. అయ్యా చెత్తగా చెప్పండి అంటారు. కానీ ఇప్పుడు భోజనం లేదు, పనివాళ్ళు లేరు, చెలికత్త లేదు, సింహాసనం లేదు, పిలిచే దిక్కు కూడా లేదు. మరి ఏ జంతువు తింటదో, ఏ సింహం తింటదో తెలియదు. 7 సంవత్సరాల పాటు గర్వించిన కారణాన ఎక్కడికి పోయాడు చెప్పండి? అరణ్యానికి పంపించాడు. 7 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా దేవుడు అప్పుడు తను పొరపాటు నేను గర్వించానని అర్థమైంది. కింద చూస్తే ఆయన దీనుడే తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. చూడండి ఎట్ట చేశాడు. 36వ వచనం 35 నుంచి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు.
ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేస్తున్నావు అని ఆయనతో చెప్పుడుకు ఎవడను సమర్థుడుగాడు. ఆ సమయం ముందు నా బుద్ధి మళ్ళా నాకు వచ్చెను. రాజ్య సంబంధమైన ప్రభావం నాకు, ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందుతుని. ఇలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములైనవని గర్వంతో నటించువారని. ఆయన ఏం చేస్తాడంట? ఆయన అనపశక్తుడని. చూసారా? అంటే నేను గర్వించాను, గర్వంతో నడిచేవాడిని వాడు అణుస్తాడు దేవుడు ఖచ్చితంగా అని ఆయనే చెప్తున్నాడు. గర్వంతో నడిచేవారిని ఆయన అనపశక్తుడని ఆయన స్తుతిస్తూ కొనియాడుతూ గణపరచు. తగ్గించుకో దీనుడై దేవుడే నాకు ఇది ఇచ్చాడని లోకొచ్చేసాడు ఆయన. 7 ఏళ్ళు శిక్ష పొందాడు. కానీ మన జీవితంలో ఎప్పుడైతే గర్విస్తామో శిక్ష మన మీదకు వచ్చుద్ది. దావీదు గర్వించాడు. ఏ శిక్ష వచ్చింది చెప్పండి? 70,000 మందిని సైన్యం, నా సైన్యం గొప్ప 13 లక్షలు అనుకున్నాడు కదా. ఒకే రోజు 70,000 మంది చనిపోతారు. దోత 70,000 మంది సైన్యాన్ని మోస్తాడు. అప్పుడు కానీ దావీదుకి అర్థం కాల. దేవుడు క్షమించినా కాన్సిక్వెన్స్ ఫలితాలు చూసారా? అవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఫలితం అంటే శిక్ష కనుక లేకపోతే మనిషి ఏం చేస్తాడు చెప్పండి? పొరపాటుకు శిక్ష లేకపోతే ఏం చేస్తాడు? ఇంకెక్కువ చేస్తాడు పనిలో. నాకేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నాకేంటి, నాలో పొరపాటు ఏం లేదనమాట, నేను మంచివాడు అనమాట అనుకుంటాడు అన్నమాట. ఓ మాట చదువుకుంటాం. ప్రసంగి గ్రంథం ఓ మాట చదువుతాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11 వచ్చిన చదవండి. 8:11. చూసారా? మనుషులు భయపడి ఏం చేస్తారంట? హృదయపూర్వకంగా ఏం చేస్తారంట? దుష్క్రియలు చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే శిక్ష వచ్చిందో, బాధ వచ్చిందో, అదేం చేస్తుందంటే అతన్ని కంట్రోల్ చేస్తుంది. అతన్ని ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు. ఇప్పుడు నెబుకద్నెజరుకి ఏం జరిగింది? శిక్ష ఎప్పుడు వచ్చిందో, అయ్యా నీ వల్ల నేను స్థాయిలోకి వచ్చాను, నేను నాది మాది అన్నాను, కాదు గర్వంతో నటించాను నేను, నీవే సర్వాధికారం గల దేవుడు, ఎవరికి రాజ్యం వల్ల వారికి రాజ్యం ఇస్తావు నువ్వు, నేను గర్వించానని చెప్పేసి ఒప్పుకోవటం మనం చూడవచ్చు. కనుక దుష్క్రియ స్వీకరించిన శిక్ష లేకపోతే ఇంకెక్కువ దుష్కార్యాలు చేస్తాం. అందుకనే 70,000 మంది చనిపోయారు. అంత చెప్పండి, దావీదు గారి వల్ల 70,000 మంది. అప్పుడు అయ్యా నేను కదా చేసింది, నిర్దోషులు వీళ్ళు, చనిపోయిన వాళ్ళు నిర్దోషులు, వాళ్ళు కదా పాపం చేసింది, వాళ్ళు కాదు కదా పాపం చేసింది, నేను కదా గర్వించింది. ఒకసారి ఆలోచన చేయండి. 70,000 మందిలో కనీసం సగం మంది అన్నా పెళ్ళైన వాళ్ళు ఉంటారా? పిల్లలు ఏమయ్యారు? భార్య ఏమైపోయింది? పెళ్ళిగలను సగం వేసుకోండి. తల్లులు ఆక్రందన బాధ, నిష్కారణంగా ఆయన చేసిన పాపం గర్వం వలన 70,000 మంది సైన్యం చనిపోవాల్సి వచ్చిందే. భర్తలు విధవరాలు అయ్యారు, పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యారు. పెళ్ళిగాన యొక్క వాళ్ళు సైన్యంలో ఉంటే పిల్లలు పోగొట్టుకుని తల్లులు ఉన్నారు. ఎంత బాధ! 70,000 మంది ఒక రోజున సమాధి కార్యక్రమం జరిగిందంటే వాళ్ళ గగ్గోలు కాదు, గోల కాదు చూడలేం. ఒక్కరు చనిపోతేనే మనం అల్లాడిపోతామే. 70,000 ఒకే రోజున సమాధి కార్యక్రమం చేస్తున్నారంటే అసలు అది తట్టుకునే పనేనా? బికాజ్ ఆఫ్ ప్రైడ్, దావీదు యొక్క గర్వం. భార్య విధవరాళ్ళు అయ్యారు, పిల్లల తండ్రిని పోగొట్టుకున్నారు, పిల్లల తల్లిదండ్రులను కుమారుని పోగొట్టుకున్నారు. ఎంతమందో చూసారా? కనుక మన యేసులో ఉన్న ఆస్తి దేవుడు మనకి ఇచ్చారు చెప్పండి. దేవుడే మనకు అనుగ్రహించాడు. సమృద్ధిలో ఉండటం తప్పు కాదు. సమృద్ధిలో ఏం కలిగి ఉన్నా ఏముందంట? ప్రమాదం పొంచుంది. ఏంటి ప్రమాదం? గర్వం. సామెతల గ్రంథంలో దాదాపుగా ఒక 15 నుంచి 20 వచనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 15 నుంచి
20 వచ్చిన గర్వం గురించి రాశాడు. ఒకటి రెండు జ్ఞాపకం చేస్తాం, అన్ని చెప్పను కానీ మీకు జ్ఞాపకం చేస్తాం. సామెతల గ్రంథం తన కుమారుడని సొలొమోను ఆ యొక్క అది రాస్తూ ఒక 15 పై వచనాలని గర్వాన్ని గురించి రాశాడు. ఆయన దేవుడు రాయించాడు. 6వ అధ్యాయం మొదటిగా సామెతల పుస్తకం 6వ అధ్యాయం 17వ వచనం చదవండమ్మా. 17వ వచనం 16 కూడా చదువు. 16 కూడా ఏంటి యెహోవాకు అసహ్యమైనవి ఎన్ని ఉన్నాయంట? 6 గలవు. 7 ఆయనకు 7 విషయాలు ఉన్నాయంట. ఇవంటే ఆయన హేయం అంట, దేవుడికి హేయం అంట. ఆ హేయమైన వాటిలో మొట్టమొదటి ఉందని చెప్పండి. ఏముంది చెప్పండి? అహంకారం. ఆ హేయమైన వాటిలో మొట్టమొదటి ఏమని చెప్పండి? ఇదేదో బంగారానికి ఆటపోటీలో కనుక ఫస్ట్ ప్లేస్ వచ్చినట్టుగా బంగారం మెడల్ ఇస్తారుగా. చెప్పండి, యుద్ధంలో ఒలింపిక్స్ భయం అనుకోండి, 3 పథకాలు ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. గోల్డ్ మెడల్, తర్వాత సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్. అన్నింటిలో ఖరీదైంది గొప్పదైంది గోల్డ్ మెడల్. ఈ గర్వం పెద్ద గోల్డ్ మెడల్ లాగా ఎక్కడ చెప్పండి మొట్టమొదటి స్థానంకి వచ్చిందనమాట. ఏంటంటే చెప్పండి, అహంకార దృష్టి. మిగతా చాలా ఉన్నాయి, అవి ముందు పెట్టవచ్చుగా, అవి పెట్టల, ఇది పెట్టాడు. మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటి చెప్పండి? మోస్ట్ డేంజరస్ థింగ్ మొట్టమొదటి స్థానంలో అదేదో గోల్డ్ మెడల్ నాకు కూర్చుంది అన్నట్టుగా ఎక్కడో చెప్పండి, ఇది మొదటి స్థానంలో ఉంది. అహంకార దృష్టి అంట. తర్వాత మనం చూస్తే 16వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారి శిక్ష పొందుతారు. దావీదు శిక్ష పొందాడు, నెబుకద్నెజరు శిక్షించబడ్డాడు. చూస్తే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో గర్వాన్ని గురించి. దాదాపుగా నాకు ఒక 15 మంది 16 మంది తేలారు. రాజులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, దావీదు కూడా ఒకటి ఆడలో. చూసారా? గర్వహృదయులందరూ యెహోవాకు హేయులంట, నిశ్చయముగా వారు శిక్ష పొందుతారు. సమృద్ధిలో ప్రమాదం పంచుకొని ఉంది, జాగ్రత్త. సమృద్ధి ఉందని చెప్పేసి గర్వించబాక. ప్రభు ఏం చెప్పాడంటే 136వ కీర్తన చూడండి అమ్మా. 138వ కీర్తన అనుకుంటాను, చూడండి. 138వ కీర్తన దావీదు మహారాజే రాశాడు దాన్ని. చివరిలో ముందు అనుభవం కొండ వెళ్ళాడు ఆయన, తర్వాత ఆ కీర్తన రాశాడు. 138వ కీర్తన చూడండమ్మా. 138 6వ వచనం చదవండి. 6వ వచనం. ఎవరు లక్ష్య పెడతాడరా? గర్విష్ఠుని లక్ష్య పెట్టవచ్చుగా. ఎవరు లక్ష్య పెడతాడంట? యెహోవా మహోన్నతుడైనను, మామూలు మనిషి కాదు ఆయన. ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఆ దేవుడు, ఆ పరలోకమున్న దేవుడు. ఎవరు లక్ష్య పెడతాడు చెప్పండి? ఆయన దీనులు లక్ష్య పెడతారు. అందుకని ప్రభు అన్నారు 11వ అధ్యాయం 29వ వచనంలో మత్తయి సువార్తలో, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి. ఎవరంటే ఆయన చెప్పండి? సాత్వికుడు. ఎవరు దీనులుగా ఉంటారో వాళ్ళు లక్ష్య పెడతారు. కిందకి రండి. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బావుగా ఎరుగును. ఎక్కడున్నా మన నడవడిక, మన మాటలు, మన ప్రవర్తన, మన మాట్లాడటం ఇవన్నీ ఆయన గమనిస్తున్నాడు. ఒక భక్తుడు అంటున్నాడు, సీసీ కెమెరా ఉంది పైన అన్నాడు. ఏముందంట? సీసీ కెమెరా బస్ స్టాండ్కి పోతే బస్ స్టాండ్లో స్టేషన్లో మీరు సీసీ కెమెరా పరిధిలో ఉన్నారు అన్నారు. ఏంటున్నామంట? సీసీ కెమెరా పరిధిలో ఆడ బోర్డు ఆడకు బాగానే మనం ఆడ కనపడతాం. వాళ్ళు క్లిక్ చేశారనుకో రైల్వే స్టేషన్ అని, అక్కడ మనం ఏం చేస్తుంది, దొంగతనం చేస్తుంటే అది కనపడుద్ది, మరి ఇంకేదైనా చేయకుండా పనులు చేస్తే అది కనపడుద్ది. అన్నీ మానవుడే సీసీ కెమెరా పెట్టి అన్నీ గమనిస్తుంటే ఆయన పరలోకంలో అసలు కెమెరా ఆడ ఉంది. ఆ సీసీ కెమెరా పెట్టిన వాళ్ళని మనం కూడా అందరిని ఆయన గమనిస్తూ చూస్తున్నాడు. ఆయన గుర్తుపెట్టుకోవాలా కదా. ఆయన చెప్పాడు కదా, నేను మీతో సంచరిస్తాను. సంచరించడం అంటే ఏందమ్మా? సంచరించడం అంటే ఏంది? మనతో రావటం. అంటే బజారుకు పోతే బజారుకు వస్తాడు. ఒక ఆయన డబ్బులు ఎక్కువ ఇచ్చాడు నాకు.
ఒక ఆయన 30 పోయి 70 ఇవ్వబోతున్నాడు. ఆయన ఏం చేయాలా? 70 ఊరికైనా రాట్లా తీసుకుందామా? ఏమండి నాకు వచ్చేది 30, మీరు 70 ఇస్తున్నారు, 50 తీసుకోండి. 50. ఇంకోసారి ఒక షాపుకి పోయా, కొన్ని పేపర్లు కొనాలా, పుస్తకాలు వైట్ పేపర్లు కొనాలా. దాదాపుగా ఒక 400-300 ఖర్చు అవుద్ది. ఆయన అంటాడు, నాకు ఇచ్చాడు, డబ్బులు ఇవ్వబోతున్నాను నేను. సార్ ఎంత రాయమంటావు? ఏమడుగుతున్నాడు? షాప్ ఆయన అంటున్నాడు, ఎంత రాసేది బిల్లు? ఏమండి ఎంత రాయాలా? ఎంత కొట్టే అంత రాయాలా? అదేందండి ఎంత కొట్టి అంత రాయి? అట్ట కాదులే సార్, కొంతమంది మండల ఆఫీసులో అటెండర్స్ వచ్చి వాళ్ళు 400 కొనుక్కొని 500 బిల్లు రాసుకోపోతారు, అట్లా అనుకున్నాంలే. వాళ్ళు లోకస్తులు కాబట్టి సరిపోయింది. మనం ఏమండి దేవుని బిడ్డలు దూరం నుండి చూస్తున్నాడు ఆయన. అన్నీ 16వ అధ్యాయం రండి, తిరిగి మళ్ళీ అక్కడికి రండి. 16వ అధ్యాయం సామెతల పుస్తకం, అదే అధ్యాయం మరొక 2 వచనాలు మరొక వచనం ఉంది. 18వ వచనం, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. చూసారా, నాశనానికి ముందు గర్వం వచ్చిందంట. మరి నెబుకద్నెజరు అడిగిపోయాడు, ఏమండి సింహాసనం దించి 7 ఏళ్ళు ఉండి బుద్ధి వచ్చింది అప్పుడు రా అన్నాడు. అప్పుడు పిలుస్తాడు అన్నాడు. 7 ఏళ్ళు అడవిలో ఉండు, ఏం తింటే అది తిను, నీకు పానీయాలు ద్రాక్ష ఏముండవు. ఆ జంతువులు ఏది తింటే అది నువ్వు తినాలా. జంతువులో ఒక జంతువు పిలిస్తే పలికి 7 ఊరు ఉండరు నీకు, నువ్వు సస్తాపోతో అడున్నా అన్నాడు. 7 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. ఎవరికి? చక్రవర్తికి, రాజు నెబుకద్నెజరుకి. దానియేలుకి దావీదుకి 70,000 మంది చనిపోతే కానీ అప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యా నేను కదా చేసింది, ఈ 70,000 ఏం చేశారు? నువ్వు చేసిందే, మరి తప్పదు. మరి నీ శిక్ష అయిపోతే మళ్ళీ ఇంకోటి చేస్తామేమో, అంతేగా. పిల్లలు ఎందుకు కొడతాం? చెప్పాలా? ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం, బతుకులు ఎడతాం, డబ్బులు ఇస్తాం అంటాం, నా మాట రా కన్నా నాన్న బంగారం అంటాం. వింటాడా? వ్యక్తం చేసుకొని 4 బీగితే అప్పుడు డాడీ నేను మాట్లాడతా, నేను చేయను ఆ పని. ఇప్పుడు దాకా ఎందుకు రాలా అంటే, నిప్పు ఎప్పుడో తగిలిందో నేను ఈ పని చేస్తే మా నాన్న కొనతాడని సంగతి అప్పుడు అర్థమైంది వాడికి. అంతేనా? దేవుడు కూడా మన జీవితాల్లో అట్నే మనం పోతామంటే తప్పిపోయి గర్వించి దేవుడు కూడా శిక్ష వేస్తాడు. ఒక మాట చదువుకుంటాం, 26వ అధ్యాయం 16వ వచనం, 26-16 యెషయా గ్రంథం చదవండి. 26-16 అమ్మా చదువు. ఇప్పుడు చేస్తున్నారంట. ఎప్పుడంట చెప్పండి, పైన లేను. ఎప్పుడు? నీ శిక్ష వారి మీద పడినందున తట్టుకోలేక నలిగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏం చేస్తున్నా చెప్పండి. అయ్యా ప్రభువా దేవా, రోజు ఒకసారి చేసేవాడు ఇప్పుడు 10 సార్లు కనబడి లేస్తే ప్రార్థన అంటున్నాడు. లేస్తే ప్రార్థన ఎందుకంటే నీ శిక్ష వారి మీద నొప్పి గుచ్చుతుల్లా. మామూలుగా ఎద్దును కట్టినప్పుడు బండి లాక్కొని పోవాలా. పోతు మధ్యలో ఏం చేస్తుందంటే సరిగ్గా అది నడవదు, మధ్య లాగుద్ది, పక్కన ఏదైనా అటు ఇటు చూస్తుంటుంది. బండి లాక్కొని పోవాలి, పాదు కొన్నిసార్లు. అప్పుడు ఏం చేస్తాడు? 2 ఉంటాయి. ఏంది 2 ఆయుధాలు ఏంటి చెప్పండి? ఎడ్డబండితో 2 ఆయుధాలు ఉంటాయి. చర్నాకోలు ఉంటుంది, ముళ్ళుగారు ఉంటుంది. చర్నాకోలు మాట లేదనుకో ముళ్ళుగారితో పడుతాడు. పోయమ్మని పొడుతాడని చెప్పేసి ఎప్పుడైతే పొడిచాడో బాగా అది నడుచుకుంటూ సాఫీగా నేను ఆగితే ఆయన పొడుతాడు, నన్ను పడతాడు. చర్నాకోల ముళ్ళుగర్ర, దానికి లోపడిపోతే ఇది పెడతాడు. ఇదేం చేస్తుంది? ఇంత పొడుగు ఉంటుంది, ఆ రంగులో ఉంటుంది, ముళ్ళు గుచ్చుతాడు. ఇంకుంటుందా ఆడ? ఎన్నిసార్లు గుచ్చేసుకుంటుంది, పోతుంటాడు. మన జీవితాలు ఏం జరిగిందంట? నీ శిక్ష శ్రమలో వారిని తలని ఎప్పుడంట? ఎప్పుడు శ్రమ ఎందుకు వచ్చింది? దారి తప్పాడు. అందుకే దావీదు అంటాడు కదా, 67వ వచనం 119, శ్రమ కలగకముందు నిన్ను మరచితనే, ఇప్పుడు
చూడండి చదవండి అమ్మ, అదేనా 67 వచనం. ఏం చేశాడంటే శ్రమ రాకముందు ఏం చేశాడంట? పర్లేదులే, ఏం కాదు, లైట్ తీసుకో, పర్లేదు, లైట్ తీసుకో, లైట్ తీసుకో, పర్లేదులే. ఇప్పుడు ఏమొచ్చిందంట? ఇప్పుడు లైట్ ఆడాక లైట్ తీసుకునేది శ్రమ వచ్చి పడి చూసారా? 119 మళ్ళా చదవమ్మా. శ్రమ కలుగు నేను త్రోవ విడుచుని అంటే మీరు త్రోవలో తేవడానికి ఏం పెట్టాల్సి వచ్చింది ఆయన? ఏమండి, నేను త్రోవలో తిరిగి మార్గంలో ఏం చేయాల్సి వచ్చింది చెప్పండి? నీకు శ్రమాన్ని సమనం పెట్టాల్సి వచ్చింది. గర్వంతో నడిచాడు, అడవిలోకి 7 ఏళ్ళు పెట్టాడు, ఏమీ లేదు, గోళ్ళు పెరిగిపోయి తీసేవాడు ఎవడు లేడు, గడ్డం పెరిగిపోయి అంటే 7 ఏళ్ళు ఏమీ లేదు, అట్టుంటాడు చెప్పండి. ఏమండి, వారం బీక్కోపోతే మనకు చాలా కష్టం, వారం చేసుకోకపోతే మనకు సేవింగ్ చాలా కష్టం. ఇప్పుడు నెబుకద్నెజరు రోజు సేవింగ్ చేసి ఉండేవాళ్ళాడ. ఇప్పుడు అసలు నెబుకద్నెజరు చూస్తే ఈయన సింహమా లేకపోతే మనిషి? ఎన్నేళ్ళు చెప్పండి? 7 దాకా కూర్చుంటుంది అనుకోండి, కింద దాదాపుగా. చూసిన వాళ్ళు ఈయన సింహమా లేకపోతే ఏంది పులే? ఇద్దరు ఎందుకు షేవింగ్ అదే? షేవింగ్ లేదుగా. ఈ పండ్లు పొలాలు తిన్నాడు, ఎట్టకట్ట బతికాడా? ఈ షేవింగ్ లేదు, ఒక జంతువు అయిపోయాడు. చూసిన వాళ్ళకి సింహమా లేకపోతే మనిషి అర్థం కానంత పరిస్థితి తయారైపోయింది అనమాట. కనుక మనం చూస్తే శ్రమ కలుగు మునుపు నేను త్రోవ విడుచుతని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. కానీ మన జీవితాల్లో మరి సమృద్ధి, సంతోషం మంచిదే, దేవుడు దాన్ని కోరుతా ఉన్నాడు. ఇదే మనం చూస్తే 115 మాట చదువుకుంటాము. 115 అధ్యాయం 115 చదవమా. 13-14 వచనాలు. 115, 13, 14. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎప్పుడండి? ధీరుడుగా ఉంటేనే. గర్విస్తే అక్కడి నుంచి కిందకు పడేస్తాడు. సమృద్ధి నువ్వు గర్వించడానికి కారణంగా అవుతుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్త, కాషస్గా ఉండాలి. సమృద్ధి అని ఎరవిగావా అది ఎంత నష్టం జరుగుతుందో చెప్పలేము దాన్ని. ఇక అది నష్టం ఎంత అని మనం చెప్పలేము. 70,000 చచ్చిపోయారు అక్కడ. అల్లాడుతున్నాడు దావీదు, అల్లాడిపోయాడు. 7 ఏళ్ళు సింహాసనం లేదు, ఏమీ లేదు, అడవిలో జంతువు అడుండ్రా అన్నాడు. చెప్పలేము ఆ బాధను మనం. చివరిగా ఒక మాట మనం చదువుకుంటాం, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల పుస్తకం ఒక మాట చదువుకుంటాం. 29వ అధ్యాయం 23వ వచనం. ఏం చేస్తాంట? ఎవరిని గర్వమో వారిని తగ్గించను. కానీ గర్వించావంటే అక్కడి నుంచి కిందకి నెట్టేస్తాడు. మా జీవితాల్లో సమృద్ధి ఉంది కదా, చదువు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, మంచిదే. ఈ భూమి ఎవరిది? నీదే, అయిందా? నిలబడ్డా నేను, ఎవరిదండి ఇది? అయింది. పైన ఆకాశం ఎవరిది? అయింది. సూర్యుడు ఎవరు? ఆయన. చంద్రుడు ఎవరు? ఋతువులు ఎవరి? ఆయన. వర్షం ఎవరిది? అయింది. గాలి ఎవరిది? మట్టి బొమ్మ కదా నువ్వు, నేను మట్టితో చేశాడు కదా, గాలి వదపడితే పనికి వస్తుందా? అయింది. అయిందేనా లేదా? ఒక ఆయన హాస్పిటల్ పాలయ్యాడంట. హాస్పిటల్ పాలయ్యాడు ఎందుకు? కరోనాలో గాలి ఆడదుగా, గాలి పెట్టిస్తే వెంటిలేటర్ మీద పెట్టారంట. గాలి ఆడపోతే రోజుకు 25,000 బిల్లు వేశారంట. ఎన్ని రోజులకి? రోజుకి 25,000. నెల రోజులు పెట్టాడంట. రోజుకి ఎంతమ్మా? 30 రోజులకి 30,000. ఫ్రీగా దేవుడిచ్చే గాలి లేక హాస్పిటల్ గాలి పెట్టండి అంటే రోజుకు బిల్లు 25,000 వేశారంట. ఆయన ఒకటే మీరు అడుగుతున్నాడంట బిల్లు వచ్చిందో చూస్తే. కిడ్నీలు ఏం చేస్తాయి? మన తిన్న ఆహారాన్ని శుభ్రపరిచి మంచి రక్తాన్ని పంపిస్తుంటాయి. పనికిరాందంతా వేస్ట్గా బయటికి పోద్ది.
అది చెడిపోయినాయి అనుకో ఏం చేయాలా? డయాలిసిస్ చేయాలా? అంటే బయట యంత్రాలు చేస్తాయి అన్నమాట. చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఎంత తెలుసా? 10,000 రోజుకి. ఎన్ని వేలు? ఒక నెల ఉంటే 3 లక్షలు కట్టాలా. హార్ట్ పంచ్ సరిగ్గా బలహీనంగా ఉందనుకో, దాని కనుక కొంచెం చేయాలనుకోండి, ఇక లక్షలోనే ఉంటుంది. ఆ బిల్లు చూసి ఆయన, నా దేవుడు ఒక్కసారి కూడా దేవునికి వందనాలు చెల్లించలేదు నేను. ఆయన ఇచ్చిన ఫ్రీగా ఇచ్చే గాలిని పిలుస్తున్నాను, సూర్యుడు చంద్రుడు వేడి నాకు తగులుతూ ఉంది, ఇవన్నీ ఆయన ఫ్రీగా నాకు ఒక్కసారి కూడా దేవుడికి వందనాలు నేను చెల్లించలేదు, ఏడుస్తూ ఉన్నాడంట. వాళ్ళు అంటారంట, నువ్వు కట్టలేకపోతే వద్దులే పర్లేదులే అంటున్నారంట వాళ్ళు. అంటే అర్థమైంది, కొన్ని లక్షల మనం ఖరీదు పెట్టి వాడిని సంపాదించుకోవాలా. మా బాడీలో ఆయన ఫ్రీగా ఉంచారు వాటిని. తెలుసా మరి ఢిల్లీ మీకు సెలవులు ఇచ్చారు స్కూళ్ళకి. ఎందుకండి గాలి బాగల ఆయన గాలి బాగానే ఉంటే వీళ్ళు మోటార్ సైకిళ్ళు వీళ్ళు తర్వాత ఫ్యాక్టరీలు పెట్టి గాలిలోకి విషవాయువులు వదిలేయారు. పేల్చలేక జబ్బులు వచ్చి స్కూళ్ళు మూసేసుకోండి అన్నారు. స్కూళ్ళు కొన్నిసార్లు కొన్ని రోజులు ఏం చేస్తారంటే కార్లు తిరగడం లేదంట. కార్లు తిరగడానికి ఆయన ఇచ్చింది మంచి గాలి, వీళ్ళు పాడు చేసుకున్నారు. గాలి పెత్తలేకపోయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి అవి పీల్చేసి కలుషితం గాలి. ఆయన మంచి గాలి ఇచ్చాడు. కనుక మనం ఆలోచన చేయాలా. భూమి అయింది, వర్షాలు అయినాయి, పైన ఆకాశం అయింది. ఏది నీదేముందని ఉందా? ఉందండి ఏమన్నది? కానీ మనకి లేస్తే వాళ్ళ 10 లక్షలు ఉన్నాయంటే మనం అసలు పట్టపక్కలు ఉండవు. చేయాలా? చూడండి, మాట చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం అది చదివిన తర్వాత నేను ముగిస్తాను. 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం తర్వాత దినోత్తానం కూడా చదువుకుంటాము. చదవండి 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఓ మాట చదువుతాము. ఈ 2 వచనాలు చదివిన తర్వాత నేను ముగిచ్చేస్తాను. 9. 23వ వచనం. చదువు. చాలు. 2వ దినోత్తాన గ్రంథం, మొదటి దినోత్తాన గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినోత్తాన గ్రంథం 29వ అధ్యాయం. దావీదు మహారాజు ప్రార్థన మనం ఒకసారి చదివి మనం క్లోజ్ చేసుకుంటాం. 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంత గ్రంథం 359 పేజీ 11వ వచనం చదవండి. ఎవరంట? ఎప్పుడైతే నేను నాది అన్నామో ఏమవుద్ది? లోకాస్వార్త ఇంటికాడ చదువుకోండి. లోకాస్వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయనకు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రార్థన చేస్తాను. లోకాస్వార్త 12వ అధ్యాయంలో తినుము త్రాగు సుఖించి ఒక ధనవంతుడు అంటాడు. నా పొలం పండింది చూడండి, చదువుకోండి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను.